ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ క్వాంటమ్ షా. క్వాంటమ్ సిద్ధాంతం ద్వారా, క్వాంటమ్ మేనిఫెస్టేషన్ ద్వారా డబ్బుని ఎలా మేనిఫెస్ట్ చేసుకోవచ్చు అనే సిరీస్లో వెళ్తూ ఉన్నాము. అయితే ఈరోజు మీకు ఒక పవర్ఫుల్, లాస్ట్ వరకు కూడా ప్రతి పార్ట్ అబ్జర్వ్ చేసి అర్థం చేసుకున్న తర్వాత నేను చెప్పే ఆ యంత్రాన్ని మీరు డ్రా చేయండి. అవసరమైతే 1-2 సార్లు కూడా చూడండి. బాగా ఆకలింపు చేసుకున్న తర్వాత దాన్ని వాడండి. రాంగ్గా చేస్తే ఏమైనా నష్టాలు ఉంటే అట్లా ఏం లేదు, రైట్? బికాజ్ ఇట్ ఈస్ రేకి హీలింగ్కి సంబంధించినటువంటిది మీకు చెప్తున్నాను. దీన్ని వసుధా రేకి సింబల్ అంటాం మనం. వసుధా రేకి సింబల్ అంటాము. దాన్ని మీకు చేసి చూపిస్తాను ఈ విధంగా, రైట్? మీకు ఏదైనా ప్రాబ్లం, ఈ అప్పు రేపటికల్లా తీరిపోవాలి, లేదంటే రేపటికల్లా డబ్బు అరేంజ్ అవ్వాలి అనే ఉద్దేశం ఉంటే ఎల్లో కలర్ పేపర్తో మీద రెడ్ కలర్తో రాయండి. లేదు అంటే జనరల్గా నార్మల్గా వైట్ కలర్ పేపర్ మీద గ్రీన్ కలర్తో రాసుకోండి. దాన్ని నేను ప్రిఫర్ చేస్తాను. ఎక్కువ కాలం ఉన్నా నష్టం లేదు మీ దగ్గర. ఈ ఎల్లో కలర్ మీద రెడ్ కలర్తో రాసింది మాత్రం అవసరం తీరిన వెంటనే, ఏ పర్పస్తో అయితే మీరు పెట్టుకుంటున్నారో ఆ అవసరం తీరిన వెంటనే ప్రవహించే నీళ్ళలో వదిలేసేయండి దాన్ని, రైట్? దిస్ ద కండిషన్ నా వైపు నుంచి, రైట్? ఓకే, దీన్ని ఏం చేయాలంటే, రైట్, ఓకే, వర్టికల్ లైన్, హారిజాంటల్ లైన్, then giving its movement, right? Movement. సో ఖురాన్లో ఏముంటుంది అంటే వా మినల్ మాయ్ కుల్లహా షయ్యిన్ హయ్యిన్ అని ఉంటుంది. అంటే చేతనమున్న ప్రతిదీ కూడా నీటి ద్వారా తయారు చేయబడింది అంట. అంటే ఇది మన నీటిని నేను దానికి ఇస్తున్నాను, రైట్? దిస్ ఈజ్ క్లియర్? ఓకే, ఇది తిరుగుతూ ఉంటే ఫ్రీక్వెన్సీ, వైబ్రేషన్ జనరేట్ అవుతుంది, ఎనర్జీ. ఆ ఎనర్జీ బయటికి వెళ్ళిపోకూడదు. అంటే మీరు కంప్లైంట్స్ ఇస్తూ ఉంటారు కదా, సంపాదిస్తున్నాను కానీ వెళ్ళిపోతుంది, డబ్బులు వస్తున్నాయి కానీ వెళ్ళిపోతున్నాయి. ఒక 10 రూపాయలు వస్తున్నాయి అంటే 11 రూపాయలు ఖర్చు రెడీగా ఉంటుంది. 1,00,000 వచ్చినాయి అంటే 1,50,000 ఖర్చు రెడీగా ఉంటుంది, రైట్? ఇది చెప్తున్నారు కదా. దానికోసం ఏం చేయాలంటే క్లోజ్ చేయాలి. ఎక్కడి నుంచి? ఈ ఎనర్జీ నుంచి ఇక్కడ కొంచెం ఇక్కడ వరకు, నాట్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ లోపల, రైట్? ఇది కూడా ఇది ఇలా తీసుకొచ్చేసి ఇక్కడ, రైట్? 1 సెకండ్, ఇక్కడ ప్లేస్, ఇక్కడ మీకు డ్రాయింగ్ సరిపోలేదు, జస్ట్ ఇమాజిన్ దెర్ ఇస్ ఎ లైన్, ఓకే, రైట్? తర్వాత సేమ్ పర్ఫెక్ట్. ఇప్పుడు ఏం చేశాను నేను? దానికి వాటర్ ఇచ్చాను, అంటే H2O, 2 ఎలిమెంట్స్ ఆఫ్ హైడ్రోజన్, 1 ఎలిమెంట్ ఆఫ్ ఆక్సిజన్. ఆ ఎనర్జీతో ఇది కీప్ ఆన్ మూవ్ అవుతూ ఉంది, వైబ్రేషన్ ఉంది. ఆ తర్వాత దీన్ని క్యాటలిస్ట్ చేస్తాను లోపల. ఎట్లా? నేను మీకు మనీ మెడిటేషన్ చేయించేటప్పుడు మూలాధార చక్రంలో ఏం జరుగుతుంది, సహస్రారం వరకు ఏం జరుగుతుంది అనే ప్రయాణంలో మూలాధార చక్రంలో 3.5, రైట్, 3.5 రౌండ్స్ ఉన్నటువంటి ఒక సర్పెంట్ పవర్, దట్ ఈస్ క్వాంటమ్ యాక్చువల్లీ, రైట్? సో ప్లాంక్ గారు చెప్పినటువంటి క్వాంటమ్ సిద్ధాంతం ఏంటి? ఇట్స్ నాట్ కంటిన్యూస్, ఇట్స్ లైక్ ప్యాకెట్స్. సో ఒక సర్పెంట్, ఒక నాగ సర్పము ఉస్ అని 3.5 రౌండ్స్, ఆ 3.5 రౌండ్స్ వేస్తున్నాను ఇక్కడ. రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 అండ్ హాఫ్, 3.5. అలాగే ఇక్కడ కూడా 1, 2, 3 అండ్ హాఫ్, 3.5. అలాగే ఇక్కడ కూడా 1, 2, 3 అండ్ హాఫ్. ఇక్కడ కూడా 1 and 2 and 3 and half. సో ఈ చక్రంలో నేను ఒక వైబ్రేషన్ని, ఎనర్జీని క్రియేట్ చేయటం స్టార్ట్ చేశాను. అది తిరుగుతూ ఉంది, రైట్? ఆ తిరిగేది బయటికి వెళ్ళిపోకుండా, అంటే నాకు వచ్చిన డబ్బులు మళ్ళా ఖర్చులు కాకుండా నాతోటే ఉండిపోవటానికి బ్లాక్ చేసేసి, ఆ ఖర్చులకి అనవసరమైన వాటిని లాక్ చేసేసి లోపల ఉంచుకుంటున్నాను. అట్లాగే ప్రతి వచ్చిన రూపాయిని మరలా ఇంకొక 10 రూపాయలుగా మార్చుకుంటూ ఉన్నాను. ఆ 10 రూపాయలు, అంటే 10 రూపాయలు నాకు లోపలికి వస్తే లోపల ఏం చేస్తున్నాను? ఇది ఒక 10 రూపాయలు, 10, 10, 10, 10, 50 రూపాయలు. ఆ 50 రూపాయలు మళ్ళా ఇంకా 200 రూపాయలు, దాన్ని ఇంకా 800 రూపాయలు, రైట్? 2 to the power of 2, 2 to the power of 2, 2 to the power of 2, రైట్? కంప్యూటింగ్లో ఏముంది? 64 బిట్, 32 బిట్, 256, 512 GB, 1024 GB, ఏంటిది ఇదంతా, రైట్? ద సేమ్ గేమ్ ఇక్కడ యాంప్లిఫై పెరుగుతా వెళ్తుంది, రైట్? సో దీనికి నేను మీకు చెప్పింది, ఎప్పుడు మీ దగ్గర ఉంచుకోవటానికి వైట్ కాగితం మీద గ్రీన్ కలర్తో రాసుకొని పెట్టుకోవచ్చు.
గుడ్. లేదు నాకు అర్జెంటుగా ఒక పర్పస్ ఉంది, ఇక్కడ హెడ్డింగ్ రాయండి. నాకు ఇది కావాలి, సపోజ్ నాకు 50,000 అమౌంట్ ఉంది లేదా 50 లక్షలు ఉంది, సో దట్ ఈస్ మై రిక్వైర్మెంట్ అని హెడ్డింగ్ రాసుకొని ఆ పర్పస్ కోసం ఇది దగ్గర పెట్టుకుంటున్నానని ఎల్లో కలర్ పేపర్ మీద రెడ్ కలర్ ఇంక్ తోటి రాయండి. అడుగుతారు ఎందుకు ఎల్లో కలర్? మనకి స్పెక్ట్రమ్ కలర్స్ ఉన్నాయి కదా, VIBGYOR, వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్, రైట్? సో వైలెట్కి బిఫోర్ అంతా కూల్, అల్ట్రా వైలెట్. రెడ్కి తర్వాత అంతా కూడా ఇన్ఫ్రా రెడ్. సో మధ్యలో కంటికి కనిపించే ఈ 7 వర్ణాలు వైలెట్, ఇండిగోలో ఆ లాస్ట్లో ఉన్నవే ఎల్లో, ఆరెంజ్, రెడ్ ఎక్కువ వేవ్ లెంగ్త్ ఉన్నాయి, అంటే మనిషికి అట్లా భయపెట్టేటట్టుగా. యాక్చువల్గా చెప్పాలంటే అవి తామసిక కేటగిరీలోకి వస్తాయి. కానీ ఇప్పుడు మనకి ఇంటెన్సిటీ ఉంది కాబట్టి, రైట్, నాకు అర్జెంటుగా పని జరిగిపోవాలి, డబ్బులు మేనిఫెస్ట్ అయిపోవాలి అనేటటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ వసుధ రేఖీ సింబల్ని మీకు ఎల్లో కలర్ పేపర్ మీద రెడ్ కలర్తో రాస్తే ఆ వేవ్ లెంగ్త్ కారణంగా అది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఏదైతే ఈ అవసరం తీరిపోయిందో దాన్ని ప్రవహించే నదులు, కాలువలు ఉంటాయి కదా, ఆ నీళ్ళల్లో కలిపేసేయండి, సేఫ్. ఆ తర్వాత ఎప్పటికీ మంచిగా ఉండటం కోసం ఒక వైట్ పేపర్ మీద గ్రీన్ కలర్లో సేమ్ మీరు వైబ్రేట్ చేసుకున్నారంటే చక్కగా ఉంటుంది. తర్వాత దీని పవర్ ఇంకా పెరగాలి అంటే ఇది తయారు చేసుకున్న తర్వాత మీరు ఇంట్లో సాంబ్రాణి కడ్డీలు ఇస్తారు కదా, వెలిగిస్తారు కదా, ఆ యొక్క సువాసనని దానికి ఛార్జ్ చేయండి. ఇట్లా చేత్తో టచ్ చేస్తూ ఐఎమ్ ఛార్జింగ్ యూ అనండి. ఐఎమ్ అనాయింటింగ్ యూ మీన్స్ ఐఎమ్ ఛార్జింగ్ యూ, నేను ఛార్జ్ చేస్తున్నాను, బ్లెస్ చేస్తున్నాను అని చెప్పండి. తర్వాత మీరు పూలు ఉంటాయి కదా, గులాబీ పూలు ఆర్ మల్లెపూలు, వాటితోటి లేదంటే వాటిలో నుంచి తీసిన ఎసెన్స్, ఇత్తర్, పర్ఫ్యూమ్, రైట్, వాటిని రాయండి. దానికి మీన్స్ ఐఆమ్ గివింగ్ లైఫ్ టు యూ అండ్ ఐఆమ్ రెస్పెక్టింగ్ యూ, ఐఆమ్ లవింగ్ యూ, యూ ఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్ లైక్ మీ. నాలాగా జీవమున్న మనిషివే నువ్వు కూడా. నాకు డబ్బులు వచ్చిన దాన్ని నువ్వు జీవముగా మార్చి రెట్టింపు చేస్తున్నావు, పెంపొందిస్తున్నావు, అభివృద్ధి చేస్తున్నావు, ధనము, ఐశ్వర్యం, సంపద నువ్వు నాకు ఇస్తున్నావు అని ఒక మనిషిగా భావించండి, మనిషిగా ఊహించుకోండి. ఎలాంటి మిరాకిల్స్ జరుగుతున్నాయో చూడండి. తర్వాత అఫర్మేషన్స్లో ఇంతకుముందు నేను మీకు చెప్పకపోతే ఇంకో కొత్త అఫర్మేషన్ రాసుకోండి. ఈ రెండు చేసి ఇక్కడ పెట్టుకున్న తర్వాత భార్యాభర్తలు అయితే కలిసి ఒక శరీరముగా, ఒక మనసుగా, ఒక ఆత్మగా చేయండి. ఇక్కడ పెట్టుకొని ద గాడ్ ఆఫ్ మిరాకిల్స్ ఈజ్ ప్లీజ్డ్ విత్ మీ, అంటే అద్భుతాలు చేసే దేవుడు నాతో ఉన్నందుకు విశ్వానికి థ్యాంక్స్. ఇది ఒక్క మాట చాలు, మిరాకిల్స్ జరిగిపోతాయి, రైట్? చెప్పాను కదా, బాగా అబ్జర్వ్ చేయండి. అవసరమైతే 2-3 సార్లు వీడియో వెనక్కి తిరిగి చూసుకోండి. ఆ తర్వాత దీన్ని డ్రా చేసుకొని దీని యొక్క ఫలితాన్ని పొంది నలుగురికి చెప్పండి. ఆల్ ద బెస్ట్, మీ క్వాంటమ్ షా. నమస్తే.